ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడండి. నేను చదువుతూ ఉన్నాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. వాక్యము ప్రభా నీది, నేను నీ వాడను, నీ పక్షం నిలబడుతుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి బిడ్డలకు ఏ మాట కావాలో, ఎవరికి ఈ మాట అవసరమో వారు వినటానికి, వాళ్ళ జీవితాలు సరిదిద్దుకొనుటకు నీ కృప చూపండి. మీరే వాళ్ళతో మాట్లాడండి. నేను ఒట్టివాడినయ్యా, నీవే మాలో నుండి మీరు మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం. ఇక్కడ రాయబడి ఉంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని రాయబడి ఉంది. ఎవరి గురించి ఈ మాటలు రాయబడి ఉన్నాయి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు అని రాయబడి ఉన్నాయి. అంటే వాళ్ళందరూ తృణీకరించారు యేసు ప్రభుని. యేసు ప్రభు యొక్క మేలును, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అందులో ఉన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా సమాజంలో చాలామంది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మతాన్ని స్థాపించిన వాడుగానే వాళ్ళు భావిస్తున్నారు. కానీ వాళ్ళు మతం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఇది ఫలానా మతంకు ఒక మూల పురుషుడని, మూలము ఈయనే అని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి యేసు ప్రభు గురించిన సత్యాన్ని చాలామంది ఆయన గురించి సత్యాన్ని ఎరగక ఆయన తృణీకరిస్తున్నారు. దేవుని బిడ్డలారా, పిల్లవాడు కూడా కొన్నిసార్లు తల్లి ఎంతో సంతోషంతో బిడ్డ తింటాడని మంచి పదార్థాలు వండి పెట్టిందట. అయితే ఆ బిడ్డ అంటున్నాడు, నాకు ఇష్టం లేదు, నేను తిన్నా అంటున్నాడు. అది కాదురా, ఒక ముద్దైనా పెట్టుకుని చూడు, నీకు అర్థమవుద్దంటే నాకు అది ఇష్టం లేదు అంటున్నాడు. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, మొత్తం ఆ బిడ్డను ఏదో విధంగా ఒప్పించి ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడానికి ఒప్పింపజేసింది. సరే, నీ కోసం ఓ ముద్ద పెట్టుకుంటున్నాను అని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు ఆ కుమారుడు. ఆ నోటికి చాలా రుచిగా తగిలింది. చాలా ఆ తీసుకున్న పదార్థం చాలా రుచి కలిగిందని అర్థమైంది. అప్పుడు ఒక ముద్దతో ఆపలేదు. వాళ్ళ తల్లిని అంటున్నాడు, ఇంకా పెట్టమ్మా అని అడిగి ఆ బిడ్డ ఆ పదార్థాన్ని సంతోషంగా తీసుకుంటూ ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది దేవుని యొక్క ఔన్నత్యం తెలియక, ఆయన గొప్పతనం ఎరుగక నాకు యేసు ప్రభు వద్దు అంటున్నారు. కొంతమంది ఏమన్నారంటే, ఇక్కడ మీరు బోధించవద్దు, ఇక్కడ చెప్పొద్దు యేసు ప్రభు గురించి. అయ్యా, ఆయన నీ జీవితంలోకి వస్తే, ఆయన మాటలు నీ వింటే నీ జీవితానికి మేలు కలుగుతాయి. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితం ఆదర్శప్రాయంగా మార్చబడుతుంది. ఆయన మనందరికీ ఉపకారి, ఆయన మనకందరికీ మేలు చేసే దేవుడు ఆయన. అది గుర్తించలేక
అనేకులు ఆయన తృణీకరిస్తూ వచ్చారు. ఆనాటి కాలంలో కొంతమంది తృణీకరించారు. నేటి కాలంలో కూడా క్రైస్తవం అంటే మత మార్పిడి అన్న ఒక అపోహను వాళ్ళ ముందు పెట్టుకుని, అండ్ ఇదేదో మమ్మల్ని మతాన్ని మార్చడానికి వచ్చారని ఒక చూడండి ఆ అపోహను వారు లోనైపోయి దీన్ని తృణీకరిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? మనుషులందరికీ ఆయన మేలు చేయుట కొరకు, మనుషులందరి పాపము నుండి ఆయన విడిపించుట కొరకు, మనుషులందరికీ ఆయన దేవుని రాజ్యములో వారిని చేర్చుట కొరకు ఆయన లోకానికి వచ్చాడన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నేటి కాలంలో చాలామంది ఆనాడు యేసు ప్రభువును తృణీకరించినట్లుగా ఈరోజు చాలామంది నీ జీవితంలో నిన్ను తృణీకరిస్తున్నారేమో, అండ్ నీ గురించి తెలియని వారు నిన్ను తృణీకరిస్తున్నారేమో. కొంతమంది అందంగా లేవని చెప్పి, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పక్కన నుంచోకు, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు అందహీనుడుగా ఉన్నావు అని చెప్పి అందాన్ని బట్టి నీవు అందంగా లేవని చెప్పి నేను తృణీకరిస్తున్నారేమో. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే సౌందర్యము వ్యర్థం, మోసకరం అని దేవుని వాక్యం చెప్తుంది. హృదయాన్ని చూసి ముందుకు సాగాలి. కానీ నేటి కాలం ఎలా మారిపోయిందంటే పై ఉన్న హంగులు, ఆర్భాటములు, వాటిని చూసే ముందుకు వెళతా ఉంది లోకం. నిజమే అండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, నువ్వు అందంగా లేవని, అందహీనంగా ఉన్నావని నిన్ను తృణీకరించి వారిని జీవితంలో ఉన్నారేమో. అంతేకాదు చూడండి, కొంతమంది సరైన చదువు, సరైన ఉద్యోగం లేదని అందరిని తృణీకరిస్తున్నారేమో అండి. ఈ రోజున చాలామందికి పెళ్లి చూపుల్లో ఏం కావాలి ముందు అంటే అందం కావాలి. అందం వెనక ఉండే హృదయం ఎలాంటిదో పరిశోధన అవసరం లేదు, మనిషి ఎలాంటి కూడా అవసరం లేదు, అందం కావాలి. దేవుని బిడ్డలారా, అందం మోసకరమైంది. ఈనాడు ఉంటుంది, ఎదురు పోతుంది. అందం కాదు, ఆ హృదయం చాలా ప్రాముఖ్యమైంది. కానీ అందాన్ని బట్టి అందంగా లేడని కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేగా చదువు, నిజమే చదువు ఉండాలి. నీకు చదువు లేదని చెప్పి నేను తృణీకరిస్తున్నారేమో కొంతమంది. ఉద్యోగం లేదని చెప్పి నేను తృణీకరిస్తున్నారా? దేవుని బిడ్డలారా, నిజమండి ఈ రోజుల్లో చాలా తృణీకరించబడుతున్నావేమో నువ్వు. నేను అంటాను, చదువు లేకపోయినా గుణం ఉండాలి. గుణం ఉండాలండి, మంచి గుణం ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. అది ఉంటే చదువు లేకపోయినా ఒకరోజు నీ సంస్కారమే, నీ బుద్ధే, నీ గుణమే నేను హెచ్చైన స్థాయికి తీసుకువెళ్తుంది. కానీ దేవుని బిడ్డలారా, కొంతమంది చదువుకుని కూడా గుణం లేనివారు. నేను చదువుకున్న వాళ్ళు అందరినీ చెప్పట్లేదు, కొంతమంది చదువుకుని కూడా భయంకరమైన పనులు చేస్తున్నారు. మన ఈ మధ్యకాలంలో విన్నాను, చూసారా, డాక్టర్లు చదివారంట, వాళ్ళు దేశంలో అల్లర్లను అనేకులు చంపడానికి వాళ్ళు యత్నించినట్లుగా మన వార్తల్లో విన్నాం అంటే. చదువుకుని వాళ్ళు చేసింది ఏంటి అంటే అనేకులు పతనాన్ని, అనేకులు చూడండి గందరగోళాలను అనేకులు చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎంత భయంకరం అంటే. దేవుని బిడ్డలారా, నీవు చదువు లేదని ఉద్యోగం లేదని నిన్ను తృణీకరిస్తున్నారేమో. అంతేకాదు ఈ మధ్యన కుల వివక్షత కూడా ఎక్కువైపోయింది. అగ్రకులం కాడువాడు అని నిన్ను తృణీకరిస్తున్నారేమో, నేను పక్కన పెడుతున్నారేమో కదా. దేవుని బిడ్డలారా, మనము దేవుడు కులాన్ని బట్టి కాదు, ఆయన ఒక కులాన్ని ఒక రకంగా చూసేవాడు కాదు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన ఏ ఒక్కరిని తృణీకరించేవాడు కాదు. నీవు కులాన్ని బట్టి నేను తృణీకరిస్తున్నారేమో,
కుల వివక్షత నీ మీద చూపిస్తున్నారేమో, దాన్ని బట్టి తృణీకరించబడుతున్నావేమో. అంతేకాదు చూడండి, నువ్వు ఏ నేరము చేయకపోయినా నీ స్థితిగతులను బట్టి నిన్ను అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారేమో. అంటే నీ దోషిగా ఉంటున్నా, నీ స్థితి అంటే ఆర్థికంగా చిన్న వాడిగా ఉన్నా నిన్ను అపహాస్యం చేస్తున్నారేమో. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉన్నప్పటికీ నీ తోటివారు నీలోనున్న మంచిని గుర్తించలేకపోతున్నారేమో. అంటే నువ్వు ఆత్మీయులుగా ఉన్నావు, కానీ నీ మంచిని ఎవరు గుర్తించట్లేదేమో, నేను తృణీకరిస్తున్నారేమో. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరని నువ్వు దిగులు పడుతున్నావా? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు, నన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరు, నన్ను కరుణించేవారు ఎవరు లేరు అని దిగులు పడుతున్నావేమో. దేవుని బిడ్డలారా చూడండి, నేను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నేను అర్థం చేసుకునేవారు లేరని, అపార్థం చేసుకునేవాళ్ళు ఉన్నారని చూడండి నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఇలాంటి బ్రతుకు ఈ లోకంలో ఎవ్వరికి ఉండకూడదు. నాకే ఇటువంటి బ్రతుకు వచ్చింది, నాకే ఇటువంటి జీవితం ఉందని ఆందోళనకు గురైపోయాము. అయితే దేవుడు అంటున్నాడు, నీలాంటి పరిస్థితులే, నీలాంటి స్థితిగతులే నా దేవుడు కూడా ఈ లోకంలో అనుభవించాడు. నిజమే అండి, యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో పుట్టడానికి ఆయనకు స్థలం కూడా లేదట, స్థలాన్ని కూడా ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, స్థలం ఇవ్వలేదు కదా, నన్ను తృణీకరిస్తున్నారు కదా, వీళ్ళందరూ శపితము పొందాలను అని దేవుడు ఎక్కడా మాట్లాడలేదండి. అయినా ఆయన మనుషుల పాపము నుండి విడిపించడం కొరకు దేవుడి లోకానికి వచ్చాడు. వాళ్ళు ఎంత తృణీకరించినా అంటే దాన్ని బట్టి కృంగిపోలేదు. ఆయన పరిశుద్ధుడుగానే ఈ లోకంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ తృణీకరిస్తున్నారని నీవు లోనిత భావం కలిగి దిగులు పడుతూ అంటే నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఎందరు తృణీకరించినా, ఎందరేమనుకున్నా అవండి నిన్ను చూస్తున్నవాడు దేవుడు ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నవాడు దేవుడు ఉన్నాడు. నీ హృదయము మరి తేటగా సామెతల గ్రంథంలో దేవుడు రాస్తూ అంటాడు, నీ హృదయము మరి తేటగా నేను చూస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మన హృదయం ఎరిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ లోకంలో ఎందరూ తృణీకరించినా దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు. ఆయన కూడా తృణీకరించినప్పుడు మన చదివాం కదా యోహాను సువార్తలో, ఆయన స్వకీయులు సొంతోళ్ళు ఆయన అంగీకరించలేదంట, ఆయన అర్థం చేసుకోలేదంట. ఇది నీ పరిస్థితి నీ జీవితంలో కూడా ఎదురైంది కదా. అంతేగా చూడండి, ఆయన తన ఇంటి వారి వద్దకు వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేదు. లోకములో అనేకుల చేత విసర్జింపబడ్డాడంట. ఆ లోకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయము, బైబిల్ గ్రంథం ఉన్నవారు తప్పక తీసుకుని చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం, మనుష్య కుమారుడు బహు శ్రమ పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినముల లేచుట అగత్యమని చెప్పాను. చూడండి, మనుష్య కుమారుడు బహుగా శ్రమలు పొంది, ఎన్ని శ్రమలు పడ్డాడు ఆయన చూడండి. పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వాళ్ళందరూ ఆయన విసర్జించినట్లుగా, ఆయన్ని తృణీకరించినట్లుగా మనము దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తాం. అయితే తన నీతిత్వాన్ని ఎక్కడ మర్చిపోలేదు దేవుడు, ఎక్కడ విడిచిపెట్టలేదు దేవుడు. ఏమండి దేవుని బిడ్డలారా, నువ్వు తృణీకరించబడుతున్నావని ఆందోళన నీకొద్దు. నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారనే ఆ భావం
నీ నుండి తీసివేయి, అటువంటి ఆలోచన తీసివేయి. నేను అంటాను, బంతిని ఎంతగా కొడతాము అంట నేలకేసి, అది అంత ఎత్తుగా ఎగురుతుందట, అంత ఎత్తుకి అది ఎగసపడుతుందట, పైకి వస్తుందటండి. ఆ బాల్ ఎంత గోడకేసి కొడతామో అంతే స్పీడ్గా మరలా ముందుకు వస్తుందటండి. దేవుని బిడ్డలారా, నీ జీవితం అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను అందరూ తృణీకరిస్తున్నారా? వాటిని నీవు ఛాలెంజ్గా తీసుకోవాలి. వాటిని నేను ఎందుకు నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. ప్రతి నిరాశను నిస్పృహను కల్పిస్తున్న ఈ లోకం బట్టి నీవు ఆందోళన పడకుండా దానిలో నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను పట్టుకుని నువ్వు అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాలి. నేను అంటాను, బంతి ఎంత స్పీడ్గా కింద కొట్టినా, అది ఎంత స్పీడ్గా వచ్చిందో నిన్ను కూడా దేవుడు అంత త్వరగా నిన్ను పైకి తీసుకొచ్చి చూపెడతాడండి. అందరికీ చూపిస్తూ ఉంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుని యొక్క జీవితం సాక్ష్యంగా మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో ప్రభువునందు నిద్రించిన దైవజనుడు ఆయన చూడండి, పొట్టువాడిగా, అంటే మరగుజ్జు కలిగిన వాడిగా ఉండేవాడు. ఏమీ ఆయనకు తినడానికి లేదు. ఆఖరికి బంధువులే ఇంట్లోంచి గెంటేశారు. ఆస్తంతా ఆయనకు రావాల్సిన కూడా ఆయనకి ఒకటి ఇంట్లోంచి బయటికి గెంటేశారు. సంతకాలు పెట్టించుకున్నారని బయటికి గెంటేశారట. అండ్ తాడేపల్లిగూడెంలో ఆయన భిక్షాటన చేసుకున్నట్టుగా చెప్పాడు. ఆయన భిక్షాటన చేసుకున్నాడంటే అడుక్కునే పరిస్థితి కండి. తీవ్రమైన ఆకలి, తట్టుకోలేని బాధ ఆయన జీవితంలో. ఎవ్వరూ ఆయన చేర్చుకునేవాళ్ళు లేరు, ఆయన ఆదరించేవారు లేరు. ఒకరోజు చనిపోదాం అనుకున్నాడంట, ఆ వంతుని మించి దూకి కింద పడి చనిపోదాం అనుకున్నాడంట. ఒక ఆయన సేవకుడు పిలిచి ఆయన్ని హక్కును చేర్చుకున్నాడు. ఆయన్ని దేవుని బిడ్డలారా, ఎంత దిగజారిన పరిస్థితి ఆయన జీవితంలోకి వచ్చిందో చూడండి. దాన్ని బట్టి ఆయన ఆ పరిస్థితి నుంచి దేవుడు ఉబ్బికి ఎగసిన కెరటం వలె ఆయన వాడుకోలేదా? ఆయన వాడుకోలేదండి. ఆయన గొప్పగా దేవుడు వాడుకున్నాడండి. దేవుని బిడ్డలారా, అవునండి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను, నువ్వు ఎంతగా తృణీకరించబడుతున్నావో, ఎంతగా తక్కువగా నేను చూస్తున్నారో, ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో దేవుడు ఎరుగును. దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులు ఎప్పుడు ఇలాగుండవు, ఆయన యందు నిలకడ కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి బ్రతుకు. లోకమంతా తృణీకరించినా ఆయనని తృణీకరించడు. ఆయన హక్కును చేర్చుకునేవాడు. ఆయన నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ స్థితిగతులను సరిదిద్దగలిగిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, నువ్వు పడుతున్న వాటిని బట్టి నీవు ఆందోళనకు గురవద్దు. దీనికి ఇంకో మాట ఉంది ఇక్కడ చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది కదా. చూడండి, యేసు ప్రభుని ఎంతగా తృణీకరించారో. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమును చూడండి, ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచూ చూడండి ఏం చేశారు, ఆయన ముఖం మీద ఉమ్మూసారట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఆయన ముఖం మీద చూడండి ముసుగు వేసి ఆయన్ను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. అంటే ఎంత లోకం ఎన్ని విధాలుగా ఆయన తృణీకరించిందో చూడండి. దేవుని బిడ్డలారా, అంత తృణీకరించినా ఆయన తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తనను ఎందుకు పంపించాడో, ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడో తన ప్రణాళికను విడిచిపెట్టలేదు. నేను అంటాను, నిన్ను మాటల ద్వారా అనేక విధాలుగా నేను తృణీకరిస్తున్నవన్నీ అవి నీ గెలుపునకు మెట్లుగా భావించు. నువ్వు అవన్నీ నీ విజయానికి నాందిగా భావించు. ఒక ఫిలాసఫర్ రాశాడు, ప్రతి అపజయం అట విజయానికి మెట్లు అన్నాడు ఆయన. ప్రతి అపజయం రాబోయే విజయానికి మెట్లు అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, నువ్వు తృణీకరిస్తున్నారని, అపజయాలతో, నష్టాలతో
కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యం నీకు అవసరమనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించు. లేగో, ధైర్యం కలిగి ముందుకు సాగు. ఎందుకు ఎన్నాళ్ళు ఎవరో అన్నారని, ఎవరో తృణీకరిస్తున్నారని, ఎవరో పట్టించుకుంటలేదని, ఎవరో నిన్ను చిన్నచూపు చూస్తున్నారని ఎన్నాళ్ళు మూలుగుతూ ఆందోళనతోను నువ్వు ఎందుకుంటావు? దేవుడు అంటున్నాడు, లేగో, ధైర్యం కలిగి నిలబడు. ఆయన చేతిలో పాత్రగా నువ్వు వాడబడతావు. నువ్వు లేగో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలబడుతున్న నేను కూడా ఎన్నోసార్లు తృణీకరణకు లోనయ్యాను. ఎందరో తృణీకరించారు, నీ వల్ల ఏం కాదన్నారు కొంతమంది నువ్వు ఎలాగో బ్రతుకుతావో చూస్తానన్నారు కొంతమంది. నా వారే నా మీద నాకు కావలసిన వారే నన్ను ఎదగకుండా అనేకమైన ఆటంకాలు, అనేకమైన అడ్డులు, అనేకమైన అబద్ధపు మాటలు నా మీద చిత్రీకరించారండి. దేవుని బిడ్డలారా, వాటన్నిటిని దాటుకుని ఈ రోజున మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? తృణీకరణను బట్టి మనం కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ ఆయనలో ముందుకు సాగటమే. దేవుని బిడ్డలారా, ఎంతమంది తృణీకరిస్తున్నారా అంత బలమైన దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి. దేవుని బిడ్డలారా, అంత గొప్ప పౌరుషము కలిగిన వాడిగా నువ్వు దేవుళ్ళు నిలబడాలి. అంతే తప్ప నీకు వచ్చిన అపజయాలను బట్టి, ఆందోళనను బట్టి కృంగిపోకో. అయ్యా, ఈరోజు నేను చెప్తున్నాను, నాకు చిన్నతనంలోనే నా తల్లి చనిపోయింది. ఎన్నెన్నో నిందలు, అవమానాలు, ఎన్నో పరిస్థితులండి. దేవుని బిడ్డలారా, ఎన్ని గందరగోళ పరిస్థితులు ఉంచాయో, కానీ వాటన్నిటి మధ్యన నా నిరీక్షణ నేను విడిచిపెట్టలేదు, నా లక్ష్యాన్ని నేను విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకు నేను ప్రయాసపడుతూనే ఉన్నాను నేటి కాలం వరకు, నేటి సమయం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ధైర్యంగా చెప్పగలనండి, నువ్వు దేన్ని బట్టి దిగులు పడకయ్యా. అమ్మా, నువ్వు దేన్ని బట్టి దిగులు పడకు. కొండంత అండగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడు. దేవుని బిడ్డలారా, ఆందోళనకరమైన పరిస్థితులు యేసు క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవితంలోనే కలిగాయి. కానీ ఆయన ఎక్కడ తన ప్రణాళికను కానీ, తన దేవుడు తాను చేయవలసిన ఆ త్యాగాన్ని కానీ, లేదా ఎక్కడా వాటిని దాటి పక్కకు వెళ్ళలేదండి. ఎందరు ఏమనుకున్నా ఆయన చేయవలసింది, ఆయన దేవుడు ఉద్దేశించింది ప్రణాళిక, ఆయన పట్ల ఉన్న బాధ్యతను ఆయన నెరవేర్తిస్తూనే ముందుకెళ్ళాడు. నువ్వు కూడా అంతే. దేవుని బిడ్డలారా, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి చేస్తానన్నాడు దేవుడు. ముగింపు మాటగా చెప్తున్నాను, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారుస్తానన్నాడు. నువ్వు అందరి చేత తృణీకరణ పొందుతున్నావేమో, అవమానపరచబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, అనేకుల చేత నీవు అనేక ఇబ్బందులు నువ్వు పడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి, నిన్నే తలరాయిగా చేస్తా అన్నాడు. యోసేపుని అమ్మేశారు, కానీ ఆ అమ్మేసిన యోసేపే అన్నలకు దిక్కయ్యాడు. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టడు. దేవుని అందు నిరీక్షణ ఉంచండి. దేవుడు మిమ్మల్ని అట్టి విధంగా నడిపించి, మిమ్మల్ని ఆదరించి, బలపరిచి, మిమ్మల్ని ప్రోత్సహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, ఎవరైతే ఈ వాక్యం విన్నారో అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, వారి జీవితంలో నిస్పృహను, నిరాశను, తృణీకరణను ప్రభు వాటిని బట్టి వాళ్ళు కృంగిపోకుండా వాళ్ళని ధైర్యపరచును ఆయన. తండ్రి, నిజమే, నీ వైపు చూస్తూ ధైర్యం కలిగి ఈ లోకంలో అడుగు వేస్తూ ప్రభా వారికి నిర్దేశించిన లక్ష్యాలు వారు చేరటానికి,
వారికి నిర్దేశించిన బాధ్యతలు వారు నెరవేర్చడానికి ప్రభువా నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం ఎవరికో అవసరం, నువ్వు ప్రభు పదే పదే మా మనస్సును ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నావు నాయన. ప్రభు ఎవరికి అవసరమో నాకు తెలియదు, కానీ ఎవరైతే కృంగిపోయి అలిసిపోయి ఆందోళనతో దిగులుతో బెంగతో ఉన్నారో వారికి యేసు నామమున విడుదల ఆజ్ఞాపిస్తున్నాను నాయన. వారికి విడుదల దయచేయండి, వారికి సమాధానము దయచేయండి, ధైర్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచేదిగా ఉంటే, ఈ వాక్యం మిమ్మల్ని సరిదిద్దేదిగా ఉంటే తప్పకుండా మీరు ఈ వాక్యం విన్న తర్వాత ఒక చిన్న ఫోన్ కాల్ మాకు చేయండి. మీరు చేసే ఫోన్ కాల్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాదు మేము ఇంకా ఈ పరిచయం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. దేవుని చిత్తం అయితే ప్రతి ఆ రోజు కూడా లైవ్లో మీకు ఒక గంట మీతో ముందుకు రావడానికి సురేష్ అని కొట్టి పక్కన ప్రైజ్ ది లార్డ్ అని కొడితే మా యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు ఓపెన్ అవుతుంది. తప్పకుండా మీరు లైవ్లో కూడా మాతో పాలు పొందొచ్చు. అది సమయం మరి 8 నుండి 9 వరకు ఒక గంట ప్రతిరోజు మీతో లైవ్లో ఉండాలని ఆశపడుతున్నాం. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నడిపించును గాక. ఆమేన్.